నగరంలోని 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హాస్పిటల్ను పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ లక్ష్మి బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం హాస్పిటల్ను ప్రారంభించారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను నగరంలోని ప్రముఖ డాక్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ తక్కువ ధరకే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్స్ శ్రీనాథ్, లక్ష్మి సొంతంగా శ్రీ హాస్పిటల్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇద్దరు డాక్టర్లకు 15 సంవత్సరాల అనుభవం ఉందని తెలిపారు. డాక్టర్ శ్రీనాథ్ వెంకటరమణ హాస్పిటల్లో కూడా మంచి సేవలు అందించారని తెలిపారు. హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డాక్టర్ శ్రీనాథ్, లక్ష్మి మాట్లాడుతూ నగరంలో ప్రభుత్వ హాస్పిటల్తో పాటు పలు ప్రైవేటు హాస్పిటల్లో 15 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందని, ప్రజలకు తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. చిన్నపిల్లలకు వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐఎంఏ నాయకులు డాక్టర్స్ జయశేఖర్, వీరయ్య చౌదరి, జిల్లా ఐఎంఏ డాక్టర్స్ మణిబాబు, శివ సీతారామయ్య, డాక్టర్ కామెపల్లి చంద్రశేఖర్, రమణారెడ్డి, పలువురు డాక్టర్స్తో పాటు ప్రజలు పాల్గొన్నారు. శ్రీ హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి ఓపెనింగ్కి విచ్చేసిన అతిథులు, ముఖ్య అతిథులు సీతారామయ్య గారికి, పీడీసీసీ చైర్మన్ వచ్చినందుకు ధన్యవాదాలు. మిగతా ఐఏపీ మెంబర్స్ జయశేఖర్ గారు, మణిబాబు గారు, సీతారామయ్య గారు, వీరయ్య చౌదరి సార్ అందరూ వచ్చినందుకు, రమణారెడ్డి గారు అందరూ వచ్చినందుకు పేరు వదన ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ వాళ్ళని మాట్లాడుకోవచ్చు. ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులు అందరికీ పేరున వందనాలు. డాక్టర్ సీతారామయ్య గారు చేత ప్రారంభించిన ఈ హాస్పిటల్ రేపు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా మేము సేవలు అందించేలాగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ జయశేఖర్ సార్, మణిబాబు గారు, వీరయ్య చౌదరి సార్,
రమణారెడ్డి సార్, సీతారామయ్య సార్, రమణారెడ్డి సార్ అందరూ పిలవగానే మాకు మా సొంత హాస్పిటల్ లాగా వెంటనే అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము 15 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉంటూ ఆ సీనియారిటీ, ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలనే ఇది ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఈ జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన 60 అడుగుల రోడ్లో డాక్టర్ శ్రీనాథ్ గారు అట్లనే డాక్టర్ లక్ష్మి గారు శ్రీ హాస్పిటల్ అని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభించడం అంటే వాళ్ళు మొదలుపెట్టడం జరిగింది. శ్రీనాథ్ గారు అంత ముందల వెంకటరమణలో పీడియాటిక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ సొంతంగా ఇక్కడ మన 60 అడుగుల రోడ్లో శ్రీ హాస్పిటల్ మొదలు పెడతా ఉన్నారు. సో హాస్పిటల్ అంటే రెండు బ్రాంచ్లు కూడా బాగా జరగాలని, అట్లానే శ్రీనాథ్ ఇంకా హాస్పిటల్ పెద్దదిగా చేసుకోవాలని, అలానే పేషెంట్స్కి బాగా సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉన్న రేట్లతోటి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో తను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది బాగా జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ఐఎంఏ ప్రముఖులు మన మణిబాబు గారు, శివసీతారామయ్య గారు, అట్లనే మన వీరయ్య చౌదరి గారు, మన జయశేఖర్ గారు, వీరయ్య చౌదరి గారు స్టేట్ ఐఎంఏ లో ముఖ్యులు. మన టౌన్ ఐఎంఏకి మన మణిబాబు గారు, శివసీతారామయ్య గారు వాళ్ళు ముఖ్యులు. వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో కొన్ని బ్రాంచెస్ ప్రారంభించడం జరిగింది. సో శ్రీనాథ్ గారికి అట్లనే లక్ష్మీ మేడం గారికి నా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు పట్టణంలో శ్రీ హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఇప్పటికే ఒక 15 ఏళ్ళ నుంచి ఒంగోలులో రకరకాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్ది రోజులు, అలాగే వెంకటరమణలో కొద్ది రోజులు, అలాగే మా హాస్పిటల్ ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొద్ది రోజులు వర్క్ చేసిన శ్రీనాథ్ గారు అయితేనేమి, అలాగే లక్ష్మీ మేడం గారు అయితేనేమి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మన ప్రకాశం జిల్లా ప్రజలకి ఎంతో ఉపయోగం అని చెప్తూ, వాళ్ళ యొక్క సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా ప్రజలు అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళ యొక్క వైద్యం ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీనాథ్ అయితేనేమి, లక్ష్మీ మేడం అయితేనేమి చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్తో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది. వాళ్ళ సర్వీసెస్ డెఫినెట్లీ ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ముఖ్యంగా చెప్తూ, వాళ్ళకి ఐ విష్ దెమ్ గుడ్ లక్ ఇన్ ఫ్యూచర్. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అతిథులకు, ముఖ్యంగా శ్రీనాథ్ బాబు గారికి, డాక్టర్ లక్ష్మీదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రత్యేకమైన రోజు ఈ హాస్పిటల్ ప్రారంభించడం పరిణామంగా భావిస్తూ, కామేపల్లి సీతారామయ్య గారు పీడీసీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించిన సందర్భంలో డాక్టర్లు ఇరువురికి శుభం కలగాలని కోరుకుంటున్నాను. 15 సంవత్సరాల పైగా గవర్నమెంట్ సర్వీసులో తమ సేవలను అందించి, తర్వాత ఒకరు వెంకటరమణ హాస్పిటల్లోనూ మరి ఇంకొకరు ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ తమ సేవలను ఇచ్చి, ఇప్పుడు సొంతంగా ఈ 60 అడుగుల రోడ్లో ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటుండగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకి సేవలు అందించడానికి వచ్చిండగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని, తద్వారా వీరు ఈ జిల్లాకి సేవలు అందించేటట్లుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని, వీళ్ళు అభివృద్ధిలోకి రావాలని, కొత్తగా సొంతంగా బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు వారి ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.